కోసం చేసుకుంటామో రాజకీయ పరంగా ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అప్పుడే ఈ రాజకీయ పార్టీలు భయపడి మన హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎన్నో చోట్ల ఎన్నో గందరగోళాలు సృష్టించినప్పటికీ, కిడ్నాపులు చేసినప్పటికీ, చాలామందిని తీసుకుపోయి చాలా ఏరియాలలో క్యాంపు రాజకీయాలు చేసినప్పటికీ, కోట్లాది రూపాయల బేర సారాలు చేసినప్పటికీ ఈరోజు అన్నిటికీ మరి ఎదురు తిరిగి ఈరోజు మరి ఈ విధమైనటువంటి ఫలితాలు సాధించుకున్నారంటే ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి బీసీల చైతన్యానికి ఇది ఒక నాంది. రాబోయేది కూడా బీసీల శకం ఈ రాష్ట్రంలో మొదలయ్యింది. ఇప్పటి నుంచి ఏ ఎన్నికలు నిర్వహించినా అత్యధికంగా బీసీలు గెలుపొందడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచనతోటి బీసీలకు రావాల్సినటువంటి బడ్జెట్ విషయం లోపల కానీ, విద్యాపరంగా బీసీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ విషయంలో కానీ, అదేవిధంగా బీసీలకు ఇస్తున్నటువంటి 20,000 కోట్ల నిధుల విషయంలో కానీ, కుల సంఘాలకు ఇస్తున్నటువంటి ఫెడరేషన్ల విషయంలో కానీ, ప్రతి అంశం లోపల కూడా ఇప్పటికైనా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని బీసీలకు జనాభా దామాష ప్రకారంగా సగం బడ్జెట్ కేటాయించి ఈ యొక్క కులాలను చేరదీసకపోతే ఇప్పుడు మేము సామాజిక అడుగుగా అడుగుతున్నాం. ఎస్సీల వాట అడగట్లేదు, ఎస్టీల వాట అడగట్లేదు, ఓసీల వాట అడగట్లేదు. మేము సామాజిక న్యాయం అడుగుతున్నాం. తెలంగాణలో బీసీలు ఎంత ఉందామో అంత శాతం ఇవ్వమంటాము. దానికి మీరందరూ కూడా కులగణన చేసేసి మీరు చెప్పారు, మాట ఇచ్చారు, కేంద్రంలో బీసీ బిల్లు పెడతామని చెప్పారు, కేంద్ర ప్రభుత్వం మెడలు వస్తామని చెప్పారు, జాతీయ పార్టీలను హెచ్చరిస్తామని చెప్పారు, తెలంగాణని దేశంలో రోల్ మోడల్గా చూపిస్తామని చెప్పారు, దేశంలో ఉన్నటువంటి క్రిమిలేరీ విధానాన్ని ఎత్తేస్తామని చెప్పారు, ఈ బీసీలో ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ కోసం పోరాటం చేస్తామన్నారు. కానీ 2.5 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ చేయకుండా, ఎక్కడ వేసిన గొంగడట్లే విధంగా ఎక్కడ కూడా బీసీల పక్షాన మాట్లాడకుండా, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంట్లో ఈరోజు లేవనెత్తకుండా ఈరోజు దుర్మార్గంగా ఈ యొక్క అధికార పార్టీ దానికి మరి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇలా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇవ్వాల్సినటువంటి పార్టీ ఇవ్వట్లేదు. ప్రశ్నించాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించాలి, బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నించట్లేదు, బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే 3 రాజకీయ పార్టీలు కుమ్మక్కుతోటి ఇవాళ రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాజకీయం చేస్తున్నటువంటి నాయకులను నిన్న మొన్న మనం చూసినాం. మున్సిపల్ వాళ్ళ యొక్క చైర్మన్ సీట్ల కోసము ఎన్ని రకాలైనటువంటి అంటే బీజేపీ తోటి ఒక చోట కాంగ్రెస్లతోటి బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇట్లా రకరకాలైనటువంటి అంటే ఎక్కడ కూడా వాళ్లకు పార్టీ ముఖ్యం కాదు, పదవులే ముఖ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ముందుకెళ్ళినటువంటిది. కాబట్టి బీసీలందరూ మీరు ఒక్కసారి గమనించాలి. మనం కూడా రాజకీయమే చేయాలి.